బీఆర్ఎస్ నాయకులు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి. పసుపు బొట్టు పేరుతో కవర్లో డబ్బులు పెట్టి ఇంటింటికి పంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఎన్నికల అధికారులకు చూపించే పంచుతున్నామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో పింక్ కవర్లు ఇంటింటికి పంచుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి. పసుపు బొట్టు పేరుతో కవర్లో డబ్బులు పెట్టి ఇంటింటికి పంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఎన్నికల అధికారులకు చూపించే పంచుతున్నామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఎన్నికల కోడున్న సమయంలో పింక్ కవర్లు ఇంటింటికి పంచుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరింత సమాచారం రిపోర్టర్ మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల దారులు తొక్కుతూ ఉన్నారు. మరి పింక్ కవర్లు పంచుతున్న దృశ్యాలకి సంబంధించి మీ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? టీఆర్ఎస్ పార్టీ నేతలు దాదాపు ఇన్నాళ్ళు ఎన్నికల ప్రచారానికి దిగిన నేపథ్యం తర్వాత వాళ్ళకు దాదాపు ప్రచారంలో ఎక్కడ చూసినా కూడా ప్రజల నుంచి దాదాపు నిరసన తగలేదు. ప్రచారంలోకి ఎక్కడికి వెళ్ళినా కూడా మరి మా నియోజకవర్గాలు మీరు ఏం చేశారు అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తడం దాదాపు గమనిస్తున్న నేపథ్యంలో ఇక ఎలక్షన్స్ కు అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఇక ప్రచారంలోకి విఫలమయ్యారనుకున్నారేమో. దాదాపు ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి దాదాపు ఎన్నికల కోడ్ కు వ్యతిరేకంగా దాదాపు భిన్నంగా పూర్తిగా ఎన్నికల కోడ్ను కూడా ఎక్కడ కూడా పాటించకుండా ఓటర్లను ప్రభావితం చేసుకోవడానికి ఓటర్లు ప్రభావితం చేసేలాగా పింక్ కవర్లలో దాదాపు సామాగ్రి కావచ్చు, దానికి మొత్తంగా కూడా బహిరంగంగానే వాళ్ళ ఓటర్లకు కవర్ల రూపంలో ఇచ్చడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ఎక్కడికక్కడ ఇతర పార్టీ నేతలు ప్రచారంలో కొనసాగుతున్న గంట ఆలస్యమైనా కూడా ఎన్నికల కోడ్ నుంచి వాళ్ళకు ఫోన్లు చేయడం దాదాపు అలాంటి ఇబ్బందులు గురిచేస్తున్న నేపథ్యం వీరు మాత్రం అర్ధరాత్రి అపరాత్రం లేకుండా ప్రచారంలో తిరుగుతూ దాదాపు మరి ఎన్నికల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళకు కానుకల రూపంలో కొన్ని వస్తువులను ఇవ్వడం అనేది చర్చనీయాంశంగా మారింది. మరి ఇది ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఇతర పార్టీ నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి ఎన్నికలకు మరి కొద్ది రోజులున్న నేపథ్యంలో మరి ఇలాంటి చర్యలకు పాల్గొనడం అనేది ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఈ మినహాయింపులా మరి ఎందుకు ఇలా ఓటర్లను ప్రభావితం చేస్తే చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు అంటూ మరోవైపు పెద్ద ఎత్తున ప్రశ్న వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా సరే ముందస్తుగా అభ్యర్థులు ప్రకటించామని దాదాపు గెలుపు ఖాయమని భావించిన బీఆర్ఎస్ పార్టీకి ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుంది. ఆ రకంగా దాదాపు ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఎక్కడికక్కడ గ్రామాలకు కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరగడం, ఏ అభివృద్ధి చేశారు, ఏ మొహం పెట్టుకొని వచ్చారని చెప్పాలంటూ ప్రశ్నలు లేవెత్తడం. మరోవైపు అది వర్కౌట్ కాదనుకొని మరి ఈ దారిన మరోసారి వర్కౌట్ కాకుండా ఇప్పుడు ఎన్ని ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇలా దాదాపు మరి ఎన్నికల కోడ్కు భిన్నంగా మరి ఇలాంటి వస్తువులను కానీ పంపిణీ చేస్తూ ప్రచారం చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. అంటే ఎలక్షన్ అధికారుల కమిషనర్కి తెలిసే మేము చేస్తున్నాం అనంత ధీమాగా చెప్తున్నారు అని అంటే దీనికి సంబంధించి ఎందుకు ఇంకా చర్యలు చేపట్టట్లేదంటారు? ఎన్నికల కమిషన్ దాదాపు వాటిపైన ఎప్పటికప్పుడు ఇతర పార్టీ నేతలు ఆయా అభ్యర్థుల పైన ఉన్న ఇతర పార్టీ అభ్యర్థులంతా కూడా పెద్ద ఎత్తున అన్ని విషయాల్లో కూడా వారు సమర్పించినటువంటి ఎడ్యుకేషన్ విషయాల్లో కావచ్చు, ప్రచారాల్లో వివరిస్తున్న తీరును కావచ్చు, ప్రచారాల్లో చేస్తున్నటువంటి ప్రలోభాలు పెట్టడానికి మాట్లాడుతున్న భాషను కావచ్చు, వాటి పంచుతున్నటువంటి వస్తువులు కావచ్చు, ధన రూపాయన కావచ్చు, కానుకల రూపాయన కావచ్చు, ఏదైనా సరే ఇవన్నిటి కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కు వాళ్ళంతా కూడా కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసినా కూడా వీళ్ళు ఇలాగే ప్రచారం చేయడం అనేది మరి ఎన్నికల కమిషన్ పట్టించుకుంటుందా లేదా అనేటువంటి సందేహాలను కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఇది ఇలాగే కొనసాగుతుందా? మరి ఎన్నికల కమిషన్ దాదాపు సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ కూడా డబ్బు మొదలు పట్టుబడుతుండడం, ఏ చెక్ పోస్ట్ లో కూడా కోట్ల రూపాయలు డబ్బు పడుతున్నాం. ఎన్నికల కమిషన్ దాదాపు ఈ విషయాలపైన సీరియస్ గానే ఉంది. మరి ఇప్పుడు ఇలాంటి చర్యలకు అధికార పార్టీకి నేతలు పాల్గొనడం అనేది కూడా ఎన్నికల కమిషన్ సీరియస్ గానే తీసుకుంటుందని పార్టీ నేతలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఆ రకంగా కంప్లైంట్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.